ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ మీ వాడు ఆడున్నాడు మాకు ల్యాప్టాప్ పంపమను, మాకు ఒక ఫోన్ పంపమను, లేకపోతే మీ వాడికి గ్రీన్ కార్డ్ రాలేదా, ఎందుకు రాలేదు, మా వానికి వచ్చింది, లేదా మీ వాడు తప్పు చేసిండేమో అందుకే గ్రీన్ కార్డ్ రాలేదేమో, ఇట్లా అన్ని పనికిరాని సొల్లు పెట్టి ఫ్యామిలీ పేరెంట్స్కి సొల్లు చెప్పి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు వీళ్ళతో మాట్లాడి ఏదో రచ్చ క్రియేట్ చేసే కంటే మీ పని మీరు చూసుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా జస్ట్ బికాజ్ అదర్ పీపుల్కి అట్లా నడిచింది కదా అని చెప్పి మీకు అట్లా నడవాలని రూల్ ఏంది లేదు. ఎవ్రీ పర్సన్ డిఫరెంట్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్ స్కిల్ సెట్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్కి దొరికిన జాబ్ డిఫరెంట్, వాడి వెండర్ డిఫరెంట్, వాడికి ఇచ్చే బిల్లింగ్ డిఫరెంట్, అండ్ వాడు జాబ్ మార్కెట్కి వచ్చిన టైం డిఫరెంట్, అండ్ వాడు చదివిన ఎంఎస్ కాలేజ్ డిఫరెంట్, వాడు ఇండియాలో చదివిన స్కూల్ డిఫరెంట్. ఈ అన్ని డిఫరెంట్ ఉన్నప్పుడు ఒక ఇద్దరు పీపుల్ అమెరికాలో ఉన్న వాళ్ళు సేమ్ సంపాదిస్తారు, సేమ్ లైఫ్ ఉంటుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? సో పేరెంట్స్ కూడా ఇవన్నీ అర్థం చేసుకొని కంప్లీట్గా అవి అవాయిడ్ చేస్తే మంచిది.